అందులో చిరంజీవి గారి క్యారెక్టర్ పాండు జేమ్స్ బాండ్ అని చిరంజీవి గారు డిఫరెంట్ జోనర్ చేశారని. సో ఇంకా మోహన్ గారు చెప్పడం ఏంటంటే షెర్లాక్ హోమ్స్ అనే క్యారెక్టర్లో వెంకటేశ్వర్ గారిది కామెడీ అనేది కనపడదు, క్యారెక్టర్లో ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. సో మీరు ఏ చూస్ చేసుకొని ఆ చంటబ్బాయి తాలూకా అనేది రిఫర్ చేశారు ట్యాగ్ లైన్? ఒకటి ఫస్ట్ ట్యాగ్ లైన్ అయితే కొంత రెఫరెన్సెస్ ఉంటాయి డెఫినెట్గా, ఎందుకంటే ఆ మూవీకి కొన్ని రెఫరెన్సెస్ ఉంటాయి కానీ క్యారెక్టరైజేషన్ పరంగా కంప్లీట్గా డిఫరెంట్. దానికి దీనికి పోలుకుంటుంది, బట్ ఎమోషన్స్ సస్టైన్ అవుతుంది. దానికి దీనికి ఒక దాంట్లో ఒక కామన్ పాయింట్ ఎమోషన్ అయితే ఫైనల్గా వచ్చేప్పటికి సస్టైన్ అవుతుంది. ఇందులో స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది? మైండ్ బ్లోయింగ్ ఉంటుంది, నాన్ లీనియర్ అండ్ మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంటుంది. స్క్రీన్ ప్లేనే దీంట్లో ఉన్న మ్యాజిక్, ఆ కథకున్న భాగంగా స్క్రీన్ ప్లే మ్యాజిక్తో కొడతాం. అనన్య, హాయ్ అనన్య. సో పొట్టేల్లో భుజమ్మగా గుర్తుపెట్టుకున్నారు. సో షెర్లాక్ హోమ్స్లో మీ క్యారెక్టర్ పేరేంటి? ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? భుజమ్మ అని తర్వాత ఈ క్యారెక్టర్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఈ ఆన్సర్కి ఈ క్వశ్చన్కి ఆన్సర్ మా డైరెక్టర్ గారే చెప్పాలి. చాలా మంచి రోల్ ఇచ్చారండి, నాకు చాలా ఇష్టమైన రోలు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న రోలు. అండ్ ఆల్సో సక్సెస్ తర్వాత ఇంకే సక్సెస్ మీట్ దగ్గర పెట్టి Q&A క్వశ్చన్స్ అడిగితే అప్పుడు మీకు నేను ఈ క్యారెక్టర్ ఎందుకు చేశాను ఏంటి అనేది మీ అందరికీ క్లారిటీగా తెలుస్తుంది. వెన్నెల కిషోర్ గారి టైమింగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఆయన కాంబినేషన్లో మీ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి? నాకు ఎక్కువ కాంబినేషన్ సీన్స్ లేవు. బేసికలీ ఈ స్టోరీ ఎలా ఉంటుందంటే, ఒక స్టోరీ చదివినప్పుడు మీకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, పక్కన వాళ్ళకి ఒక పర్స్పెక్టివ్, అలా ఒక 5-6 మెంబర్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్లో చూస్తూ ఉంటారు ఒక సిచ్యువేషన్ని. సో ఆ సిచ్యువేషన్ పర్స్పెక్టివ్ నుంచి పుట్టిన కథ ఇది. సో మా ఇద్దరికి ఎక్కువ సీన్స్. అనన్య, ఇది 4th ఫిల్మ్ ఇయర్. సో ప్రీవియస్ ఫిలిం అంత కరెక్ట్గా పర్ఫామ్ చేయాలి, కానీ మీ రోల్ వరకు బాగుంది. సో ఈ సినిమా సక్సెస్ పరంగా మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది? అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఈ ఇయర్లో ఉన్నంత బిజీగా నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటున్నారా? బేసికలీ బిజీగా ఉండడం అంటే, ఇప్పుడు నేను 2023లో చాలా బిజీగా ఉన్నాను, అందుకని 2024లో రిలీజెస్ అన్నీ అయ్యాయి. సో నేను ఇయర్ చేస్తే నెక్స్ట్ ఇయర్ అవుతాయి. సో ఎప్పుడు మేబీ ఆడియన్స్ ముందుకి రావడం కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ యాజ్ అన్ యాక్టర్గా ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటాను మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఈ సినిమా సక్సెస్ గురించి December 25th మాట్లాడుకున్నా. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. వంశీ గారు, హీరోయిన్ అడుగుతాను, హీరోయిన్ మా వారికి తీసుకొచ్చేది మీరు కదండి. సో అంటే మీకు లక్ హెల్ప్ చేస్తుందా, లక్ దగ్గరికి మీరు వెళ్తున్నారో అర్థం కావట్లేదు. బేసిక్గా 25th బిగ్ డే ఫర్ సో మెనీ ఫిలిమ్స్. కొన్ని పోస్ట్పోన్ అయినాయి. సోలో రిలీజ్ రాబిన్ హుడ్ పోస్ట్పోన్ అయింది. అదే చెప్తున్నా, రాబిన్ హుడ్ పోస్ట్పోన్ అయింది, కొంచెం బిగ్ ఫిలిం వెన్ కంపేర్ టు అవర్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అదే మీకు ఫస్ట్ నుంచి అలానే ఉంది మీ ప్రొఫైల్, ఫిల్మోగ్రఫీ చూసుకున్నట్టయితే ప్రతి సినిమాకి ఆ టైం సిచ్యువేషన్స్ అన్నీ కలిసి వస్తున్నాయి. సో ఎలా అనిపిస్తుంది? అండ్ మీరు ఏమైనా పూజలు చేస్తున్నారా? తంత్రా మూవీలో చేస్తారు, పొలిమేర, మీరు పొలిమేర, ఆ పక్కన తంత్రా ఉంది కదా. సో 2 లేయర్లు పక్క పక్కన. సో ఎలా ఫీల్ అవుతుంది? I think 5% luck, 95% work. So that is what matters. సార్, మీ దీనిలో క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? త్రూఅవుట్ ఉంటారా, లేదు అంటే అపీరెన్స్ ఉండి వెళ్ళిపోతుంటారా? విలనిజం మ్యాక్స్ మీరు చూస్తే కనుక ఎక్కువ